హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఈ నవరాత్రుల్లోని అమ్మవారికి పెట్టే ప్రసాదం పరమన్నం అండి. దీని ముందు ప్రసాదాలు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, కావాలంటే కనుక చూసుకోండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలండి. అది కొంచెం అడుగున మందంగా ఉండేలాగా చూసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఈ కప్పుతోని 5 కప్పులు పాలు అనేది పోసుకుంటున్నానండి. ఒకవేళ మీకు కావాల్సి వస్తే కనుక సగం పాలు సగం నీళ్లు పోసుకోవచ్చండి. లేదంటే కనుక 3 కప్పులు పాలు అలాగే 2 కప్పులు నీళ్ళు అనేవి పోసుకోవచ్చు. నేను మొత్తం పాలు అనేది పోసుకొని చేస్తున్నానండి. ఈ పాలు ఇలా పోసేసుకున్నాక ఇది కాసిన పాలే పోసుకున్నానండి. ఇప్పుడు ఇవి కొంచెం మనకి మరుగులు వచ్చినంత వరకు ఉంచుకోవాలి. కొంచెం మనకి ఇలా మరుగు వస్తుంది అని అనుకున్నప్పుడు ఇందులోకి పాలు ఏ కప్పుతో అయితే కొలుసుకున్నానో ఆ కప్పుతోని 1 కప్పు బియ్యం అండి గంట సేపు నానపెట్టుకొని ఉంచుకున్నాను. అదంతా కూడా ఇప్పుడు ఇందులోని వేసేసుకోవాలి. వేసేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. ఎక్కడ కూడా మనకి ఉండలనేవి కట్టకుండా బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టినా హై ఫ్లేమ్లో పెట్టినా సరేనో అడుగును మాడిపోతుందండి. పాలు అనేవి తొందరగా ఇంకిపోతాయి, బియ్యం అనేది ఉడకదనమాట. అందుకని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది కొంచెం మనకి ఇలా ఉడికినప్పుడు మూత పెట్టుకోవాలండి. అది ఫుల్గా పెట్టకూడదు, ఇలాగ సగానికి పెట్టుకొని ఉడికించుకోవాలి. ఫుల్గా పెట్టామంటే అది పొంగిపోతుందండి. అందుకని ఇలా సగానికి పెట్టుకొని ఉడికించుకుంటూ మధ్య మధ్యలోని మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలండి. అప్పుడు అది చక్కగా మనకి దగ్గరికల్లా ఉడికిపోతుంది అనమాట. అది ఉడికేలోపు పక్క స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోని కప్పున్నర బెల్లం వేసుకోవాలండి. 1/2 కప్పు వాటర్ పోసుకొని, ఇది పాకం అనేది రానవసరం లేదండి. బెల్లం అంతా కూడా కరిగిపోయి మనకి కొంచెం మరుగులు వస్తుంది అని అనుకున్నప్పుడు ఇంకా మనకి ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ స్టవ్ మీద బియ్యం అనేది ఉడుకుతున్నాయి కదండి, ఒకసారి మూత తీసుకొని ఇలాగ కలుపుకోవాలండి. దగ్గరికల్లా మనకి ఇది ఉడికిపోయింది. ఇంకా మనకి ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే బెల్లాన్ని కరిగించి పక్కన పెట్టుకున్నాం కదండి, అదంతా కూడాను ఒక జల్లిడితో ఇలాగా వడకట్టుకోవాలండి. అందులోని ఏదైనా డస్ట్ అనేది ఉంటే కనుక మనకి వచ్చేస్తుంది అనమాట. ఇలాగా వడకట్టేసుకున్నాక ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక మంట లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. అది కొంచెం మనకి దగ్గరికి అయిపోతుంది అన్నమాట. ఇలా 5 నిమిషాలు అయిపోయాక మూత ఓపెన్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ 5 నిమిషాల్లో మళ్ళీ మధ్య మధ్యలోని మనం గరిటె పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలండి. లేదంటే కనుక మనకి అడుగు అనేది మాడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇలాగా కలిపేసుకున్నాక ఇందులోకి 1/2 టీ స్పూను యాలకుల పొడి వేసుకొని ఒకసారి ఇదంతా కూడా కలుపుకోవాలండి. ఇంకా మనకి ఇది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఇప్పుడు అదే స్టవ్ మీద చిన్న పాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కొంచెం మనకి ఇలా కరిగిపోయాక ఇందులోకి జీడిపప్పులు వేసుకోవాలండి. అలాగే కిస్మిస్ కూడా వేసుకోవాలి. ఇన్ని వేసుకోవాలని లెక్కేం లేదండి, మనకి ఎన్ని కావాల్సి వస్తే అన్నీ వేసుకోవచ్చు. ఇవి కొంచెం సేపు ఏగినంత వరకును వేయించుకోవాలండి. ఇలా ఏగిపోయాక ఇప్పుడు ఇదంతాను మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పరవన్నం, అందులోని వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. అంతే అండి, మనకి పరవన్నం అనేది రెడీ అయిపోయింది. ఇదంతా కూడాను ఒక బౌల్లోకి తీసుకొని అమ్మవారికి ప్రసాదం నివేదించడమేనండి. నచ్చిందా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.